హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ది బెస్ట్ అండి. అందరూ బాగా చదువుతున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సిలబస్ కూడా మనకి అనౌన్స్ చేశారు. అందువల్ల అందరూ కూడా సిలబస్ ప్రకారం బాగా చదవండి. మంచి టైం టేబుల్ అనేది వేసుకుంటే మంచి మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. దాని ప్రకారం మనం ఫాలో అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే తెలుగు కంటెంట్ అండి. ఇది మనకి 6th క్లాస్ సంబంధించి తెలుగు కంటెంట్ చేయడం జరుగుతుంది. ఇది 13వ వీడియో అండి. దీనికి సంబంధించి 6th క్లాస్ ఓన్లీ 6th క్లాస్ సంబంధించి 13వ వీడియో. దీనికి ముందు 3rd, 4th, 5th కంప్లీట్ చేశాను తెలుగు టెక్స్ట్ బుక్లన్నీ. మీరు టెక్స్ట్ బుక్ చూడవలసిన అవసరం లేదు. అన్నీ కూడా నేను పాత సిలబస్, కొత్త సిలబస్ అన్నీ కూడా చెప్పాను. ఒకసారి చెక్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే వాళ్ళ రొటీన్గా చూస్తుంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. టాపిక్లోకి వెళ్తే 6th క్లాస్ సంబంధించి 6th క్లాస్లో ఇది ఒక లెసన్ అండి. కుసుమోపదేశం. దానికి సంబంధించి కవులు, అలాగే బిట్స్ ఎలా అడుగుతాడు, ఇతివృత్తాలు, ప్రక్రియలు, కవి అన్నీ కూడా ఈ లెసన్కి సంబంధించి మనం తెలుసుకుందాము. చూడండి, ఇందులో ప్రక్రియ ఏంటి? కుసుమోపదేశం ప్రక్రియ ఏంటంటే ఆధునిక పద్యం అండి. ఈ కుసుమోపదేశం అనేది ఆధునిక పద్యము ప్రక్రియ. ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి, పర్యావరణం. ఇతివృత్తాలు కూడా అడుగుతున్నారండి, మనకి సిలబస్లో ఉందండి. ప్రతి పాఠం యొక్క ఇతివృత్తం అండ్ ప్రక్రియలు కూడా అడుగుతుంటారు. ఈ కుసుమోపదేశం ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి, పర్యావరణం అండి. పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎంతకాలం బతికున్నామన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యమని, పరోపకార బుద్ధితో జీవించడంలోనే సంతృప్తి, గొప్పదనం ఉన్నాయని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. కుసుమం చూడండి, కుసుమం ఉపదేశం యొక్క పాఠం ఉద్దేశం ఏంటంటే ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యమని, పరోపకార బుద్ధితో జీవించడంలోనే సంతృప్తి, గొప్పతనం ఉన్నాయని ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. ఈ పాఠం వానమాల వరదాచార్యులు గారి మణిమాల గ్రంథం నుంచి గ్రహించబడింది. చూడండి, వానమామలై వరదాచార్యులు గారి మణిమాల గ్రంథం నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ మనకి డాక్టర్ వానమామలై వరదాచార్యుల కాలం ఏంటంటే 1912 నుంచి 1984. ఎక్కడ పుట్టారంటే మడికొండ, వరంగల్ జిల్లాలో పుట్టారండి. నివాస స్థలం ఏంటంటే చెన్నూరు, ఆదిలాబాద్ జిల్లా అండి. నెక్స్ట్ ఇతని యొక్క రచనలు పోతన చరిత్ర, మణిమాల, సూక్తి వైజయంతి అండ్ జయధ్వజం, భోగినీలాస్యం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ అంటే బుర్ర కథల సంపుటి మొదలైనవన్నీ కూడా అతను రాశారు. కవి పరిచయాలు. కవి అంటే అతని యొక్క కవుల గురించి ఎక్కువ ఇచ్చాడు. అది ఏంటంటే కవికి సంబంధించిన రచనలు, ఏ లెసన్ రాశారు, అతని కాలం, అతని నివాస స్థలము, ఎక్కడ జన్మించారు, అతనికి ఏ పురస్కారం ఇచ్చి అన్నీ కూడా అడుగుతూ ఉంటారండి. నెక్స్ట్ బిరుదులు ఏంటంటే అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. ఇతని యొక్క బిరుదు చూడండి ఎన్ని ఇచ్చాడో. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. ఇవన్నీ కూడా డాక్టర్ వానమామలై వరదాచార్యులు యొక్క బిరుదులు. పురస్కారాలు కూడా ఇచ్చారు ఇతనికి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం, వారణాసి వారి విద్యా వాచస్పతి అంటే డీలిట్ అండి. డాక్టరేట్ ఇతనికి గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ లెసన్కి సంబంధించి కుసుమోపదేశం సంబంధించి బిట్స్ అండి, ఎలా అడుగుతారు అనేది బిట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అవి చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. కింది పద్యపాదాలు సరైన క్రమంలో అమర్చండి. చిత్రవర్ణాల పోసకు చేసి కొనియు, పుష్పమ నీదు చరితము పూర్ణమగును, మంచి వాసనలు నేడంద నుంచి కొనియో, ఒక్క రెండాళ్ళలో నేమి దక్కి నీకు అని ఉన్నదండి. ఇది మనం సరైన క్రమంలో అమర్చితే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. చూడండి, ఫస్ట్ది అండి, పుష్పమ నీదు చరితము పూర్ణమగుడు. అలాగే ఇది ఫస్ట్ది. రెండవది ఏంటంటే మనకి
ఒక్క రెండాళ్లలో నేమి దక్కే నీకు. నెక్స్ట్ మూడోది ఇది. మంచి వాసనలు నెడందు నుంచి కొనియు. నెక్స్ట్ చిత్రవర్ణాల పోసకు చేసుకొని. ఇవి ఈ 4 అండి మనకి ఆప్షన్ 1, 2 అనేది కరెక్ట్. పద్యాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మనకు అడుగుతూ ఉంటాడండి. నెక్స్ట్ చూడండి, మళ్ళీ అదే రకమైన బిట్ ఇచ్చాడు. కింది పద్య పాదాలు సరైన క్రమంలో అమర్చండి. కూర్చుతేనును తుమ్మెదలు గుడిచిపోయే మస్తానమునక్షణ మాగ్మవైతి తీగిటుయ్యాల నునుమదవతో నుగుచుంటి కడుపు నిండార దేని పాల్గొడుచుండుడి ఉందండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ మనం చూసుకుంటే ఈ అండి, కడుపు నిండార దేని పాల్గొడుచుండు. అలాగే రెండవది తీగేటుయ్యాల నునుముదులతో నుగుచుంటి. నెక్స్ట్ మూడోది ఏంటంటే వగ్రి మనస్థానమున క్షణ మాగ్మ వైతి. నెక్స్ట్ నాలుగోది కూర్చతేనును తుమ్మెదలు గడిచిపోయి. ఇది మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఇది వరుస క్రమం. నెక్స్ట్ కుసుమోపదేశం రచించింది ఎవరు? కుసుమోపదేశం రచించింది ఎవరు? వానమామల హనుమాచార్యులు, వానమామల సుదర్శన దీక్షితులు, వానమామల వరదాచార్యులు, వానమామల మధ్వాచార్యులు ఎవరని అడుగుతున్నారండి. మనం ఆల్రెడీ మనం ఇక్కడ చదువుకున్నాం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. వానమామల వరదాచార్యులు గారు కుసుమోపదేశం అనే పాఠాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ కుసుమోపదేశం పాఠం ఈ గ్రంథం నుంచి గ్రహించబడింది. ఈ గ్రంథం రత్నమాల, సునాదమాల, ముత్యాలమాల, మణిమాల దేని నుంచి గ్రహించబడింది? కుసుమోపదేశం అడుగుతున్నారండి. మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. మణిమాల కుసుమోపదేశం పాఠం మణిమాల నుంచి గ్రహించబడింది. రాలిపడి డాష్ మనునుటే ఖాళీల సరైన పదాన్ని గుర్తించండి అనడానికి. భూపూజ అండ్ భగవంతుని పూజ, రాతి పూజ, కడలి పూజ అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, మాతృభూపూజ. రాలిపడు మాతృభూపూజ దేలుమనుటే అని కరెక్ట్ అండి మనకి ఇక్కడ. నెక్స్ట్ మనం చూసుకోండి 6వది యునికి కగ్రి మస్తానమే ఎప్పుననుటు పని సువాసనల వలె ఖాళీ సరైన పద్య పదాన్ని పూరించండి. అందులో కీర్తి వైభవములు, వజ్ర వైడార్యులు, బంగారు రత్నాలు, వెలుగు వాకిళ్ళు ఇందులో ఏది కరెక్ట్ అవుతుందని అడుగుతున్నానండి. మనకు ఆప్షన్ 1 అండి, కీర్తి వైభవములు. ఆప్షన్ మనకి 1 అనేది కరెక్ట్ అవుతుంది. మా తీరు ముక్కు డాష్ లగుదురే మీరు ఖాళీలో సరైన పద్య పాదాన్ని గుర్తించండి. మా తీరు ముక్కు డాష్ లగుదరే మీరు అన్నారండి. గలము ప్రేమతో ముత్యాల కోమలను అడుగుతున్నారండి. మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి, ముత్యాల. మా తీరు ముక్కు ముత్యాల లగుదురే మీరు అని అర్థం. నెక్స్ట్ మా వలనే మీరు తలమానిక లగుదరే మా అంతరంగాలు డాష్ సొంపు ఖాళీ సరైన పదాన్ని గుర్తించండి. మా వలనే మీరు తలమానిక లగుదరే మా అంతరంగాలు డాష్ సొమ్ము అని అన్నారండి. మాధుకర అండ్ సేవ నెరుతు లోకమున మాధురిమ ఏని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 మాధురిమ అండి. మా వలనే మీరు తలమానిక లగుదరే మా అంతరంగాలు మాధురిమ సొమ్ము అడుగు. ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో వానమామలై వరదాచార్యుల యొక్క బిరుదులు ఏంటి? క్రింది వాటిలో వానమామలై వరదాచార్యుల యొక్క బిరుదులు ఏంటి? అభినవ పోతన, మధుర కవి, అభినవ కాళిదాసు, కవి సింహ అని అడుగుతున్నారండి. ఇలా 4 ఆప్షన్లు మనకి ఏమవుతుందంటే ఆప్షన్ 1 అండి. ఏంటి? అభినవ పోతన, మధుర కవి అండ్ ఇంకేంటండి అభినవ కాళిదాసు. ఇవి మనకి కరెక్ట్ అవుతుంది. ఏంటి? అభినవ పోతన, మధుర కవి, అభినవ కాళిదాసు ఇవన్నీ కూడా వానమామల వరదాచార్యుల యొక్క బిరుదులు. నెక్స్ట్ మనం చూసుకుంటే 10వదండి. క్రింది వాటిలో జుగుప్సను కలిగించే రసం ఏది? కింది వాటిలో జుగుప్సను కలిగించే రసం ఏది? భయానకం, వీరం, బీభత్సం, అద్భుతం అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, బీభత్సం. జుగుప్సను కలిగించే రసం ఏంటంటే బీభత్సం.
అలాగే ఇదే లెసన్లో మరొక లెసన్ అంటే ఇదే టెక్స్ట్ బుక్లో మరొక లెసను, అదే కళ్ళుండి చూడలేక. కళ్ళుండి చూడలేక ప్రక్రియ ఏంటంటే ఆత్మ కదండి. ఇతివృత్తం వికలాంగుల ఆత్మవిశ్వాసం. వికలాంగుల ఆత్మవిశ్వాసం అండి. కళ్ళుండి చూడలేక పాట యొక్క ప్రక్రియ ఏంటంటే ఆత్మకథ అండి. ఆత్మకథ, ఇతివృత్తం వికలాంగుల ఆత్మవిశ్వాసం. ఈ పాట యొక్క ఉద్దేశం నేపథ్యం ఏంటంటే ఆత్మవిశ్వాసం అవయవ లోపాన్ని జయిస్తుందని చెప్పడమే పాఠ్యభాగం యొక్క నేపథ్యం. ఆత్మవిశ్వాసం అవయవ లోపాన్ని జయిస్తుందని చెప్పడమే నా అర్థం. అదే దీనికి సంబంధించి కొన్ని బిట్స్ మనకి ఇప్పుడు ఇచ్చారంటే అవి కూడా ఒకసారి చూద్దాము. ఆత్మవిశ్వాసం అవయవ లోపాన్ని జయిస్తుందని అనే నేపథ్యం గల పాఠం ఏంటి చూడండి. ఆత్మవిశ్వాసం అవయవ లోపాన్ని జయిస్తుందని చెప్పే పాఠం ఏంటి? నేనైతే కళ్ళుండి చూడలేక, మన మహనీయులు అండ్ దృష్టి లోపం. ఏంటండి మనం ఇప్పుడు చదువుకున్నాం జస్ట్ ఇప్పుడే, అదే మనకి ఆప్షన్ 2 అండి. చూడలేక కళ్ళుండి చూడలేక పాఠం అనేది మనకి ఆత్మవిశ్వాసం అవయవ లోపాన్ని జయిస్తుందని తెలిపే పాఠం ఉద్దేశం అండి. నెక్స్ట్ మనం రెండోది చూసుకుంటే మారుతున్న కొత్త ఋతువులు నా జీవితంలో కొత్త రంగును సంతోషాన్ని నింపుతాయి. మాటలు అన్నది ఎవరు? మారుతున్న కొత్త ఋతువులు నా జీవితంలో కొత్త రంగును సంతోషాన్ని నింపుతాయి అన్నాడు. పూలు, కన్నెగంటి హనుమంతు, హెలెన్ కెల్లర్, నెక్స్ట్ లూయి బ్రెయిల్. ఈ నలుగురిని ఎవరన్నారని అడుగుతున్నారండి. ఇంకా ఆప్షన్ 3 అండి, హెలెన్ కెల్లర్. మారుతున్న కొత్త ఋతువులు నా జీవితంలో కొత్త రంగును సంతోషాన్ని నింపుతాయి అన్నది హెలెన్ కెల్లర్ అండి. హెలెన్ కెల్లర్ జన్మించిన సంవత్సరం ఇది. హెలెన్ కెల్లర్ జన్మించిన సంవత్సరం 1879, 1880, 1881, 1882. ఇందులో మనకి ఏంటి హెలెన్ కెల్లర్ జన్మించిన సంవత్సరం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 1880. 1880లో హెలెన్ కెల్లర్ జన్మించడం జరిగింది. నెక్స్ట్ మనకి హెలెన్ కెల్లర్ గురువు పేరేంటి? హెలెన్ కెల్లర్ గురువు పేరేంటి? సలీం వన్ అండ్ లూయి బ్రెయిల్, కాంగ్టన్ మెర్సీ ఫోలీ. ఇందులో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, సలీం వన్. హెలెన్ గురువు గారి పేరు ఏంటంటే సలీం వన్ అండి. నెక్స్ట్ హెలెన్ గురువు పేరు మనం ఆల్రెడీ చెప్పేసుకోవాలి, సలీం వన్. నెక్స్ట్ మనకి 5వ చూసుకుంటే హెలెన్కు విద్య నేర్పడానికి సలీం వన్కు దొరికిన చక్కని పరిష్కారం ఏంటి? అంటే నల్లబల్ల, టేప్ రికార్డర్, రేడియో, బొమ్మ. హెలెన్కు విద్య నేర్పడానికి సలీం వన్కు దొరికిన చక్కని పరిష్కారం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 ఆప్షన్లో మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఉంది, బొమ్మ అండి. హెలెన్కు విద్య నేర్పడానికి సలీంకు దొరికిన చక్కని పరిష్కారం బొమ్మ. నెక్స్ట్ 6వది, సలీం వన్ ప్రోత్సాహంతో హెలెన్ ఈ పాఠంలో ఏం చేసింది? చేరింది. ఈ పాఠశాలలో చేరిందండి. నెక్స్ట్ చూడండి, సలీం వన్ ప్రోత్సాహంతో హెలెన్ ఈ పాఠశాలలో చేరింది అని అడిగాడు. ఆక్స్ఫర్డ్, టెంపుల్టన్, కేంబ్రిడ్జి, మాంటిసోరీ. ఎందులో చేరిందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఉంది, కేంబ్రిడ్జ్. సలీం వన్ ప్రోత్సాహంతో హెలెన్ కేంబ్రిడ్జి పాఠశాలలో చేరింది. నెక్స్ట్ హెలెన్ తన బిఏ డిగ్రీ ఈ సంవత్సరంలో పూర్తి చేసింది. హెలెన్ తన బిఏ డిగ్రీని ఏ సంవత్సరం పూర్తి చేసింది? 1904, 1905, 1906, 1907. ఏ సంవత్సరం పూర్తి చేసింది తన యొక్క బిఏ డిగ్రీని అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 1904లో హెలెన్ తన బిఏ డిగ్రీని పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే 8వది, హెలెన్ తన ఆత్మకథను ఈ లిపితో రాసింది. హెలెన్ తన ఆత్మకథను ఈ లిపితో రాసింది. ఏ లిపి అండి? దేవనాగరి, ఇంగ్లీషు, బ్రెయిలీ, హిబ్రూ. ఏ లిపితో రాసిందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, బ్రెయిలీ. హెలెన్ తన ఆత్మకథను బ్రెయిలీ లిపిలో రాసింది. నెక్స్ట్ మనం చూసుకుంటే 9వదండి, హెలెన్ తన జీవిత చరిత్రను ఈ పేరుతో పుస్తకం రాసింది. దేంతో అడుగుతున్నారండి. మనకి ఇక్కడ హెలెన్ తన జీవిత చరిత్రను ఈ పేరుతో పుస్తకం రాసింది. కనిపించని ప్రపంచం, అలాగే కనబడని విశ్వం, నా ఆత్మకథ, నా ఘోష. ఏంటని అడుగుతున్నానండి. మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్, నా ఆత్మకథ. హెలెన్ తన జీవిత చరిత్రను నా ఆత్మకథ పేరుతో ఒక పుస్తకం రాసింది. నెక్స్ట్ మనకి 10వది, గురుదక్షిణ ఈ పదానికి విగ్రహవాక్యం ఏంటి? గురుదక్షిణ పదానికి విగ్రహవాక్యం ఏంటి? గురువు చేత దక్షిణ,
గురువునందు దక్షిణ, గురువు కొరకు దక్షిణ, గురువు తోడ దక్షిణ ఏంటని అడుగుతున్నారండి. 4 ఆప్షన్లు మనకు ఆప్షన్ 3 అనేది. గురువు కొరకు దక్షిణ. గురు దక్షిణ అంటే గురువు కొరకు దక్షిణ. ఈ పదానికి విగ్రహవాక్యం అండి. నెక్స్ట్ మనకి అదే టెక్స్ట్ బుక్లో 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో వేరే లెసన్ అండి ఇది. మనకి చూసుకుంటే నేనైతే సంబంధించి మనకి బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది. అది మనం ఇప్పుడు ఏంటనేది తెలుసుకుందాం. అందులో బిట్స్ శ్రమైక జీవన సౌందర్యాన్ని సంస్కారాన్ని తెలియజేయడమే ప్రాముఖ్య ఉద్దేశం గల పాఠం ఏంటి? శ్రమైక జీవన సౌందర్యాన్ని సంస్కారాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. తెలుగు వెలుగు నేనైతే కళ్ళుండి చూడలేక మంచి మనసులో ఏంటండి మనకి ఇక్కడ ఆప్షన్ 1, 2 అనేది కరెక్ట్ అవుతుంది. నేనైతే అనే పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే శ్రమైక జీవన సౌందర్యాన్ని సంస్కారాన్ని తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం గల పాఠం. నెక్స్ట్ బంగారు నీలో చాలా శక్తి ఉందమ్మా, బంగారు నీలో చాలా శక్తి ఉందమ్మా అని బాలికకు అన్నది ఎవరు? మాస్టారు, తల్లి, తండ్రి, తాతయ్య. ఈ 4 ఆప్షన్లు ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, తాతయ్య. బంగారు నీలో చాలా శక్తి ఉందమ్మా అని బాలికకు అన్నది తాతయ్య. నేనైతే పాఠంలో బాలిక ఎవరిలా మారిపోయి ఎగరాలని కోరుకుంది? నేనైతే పాఠంలో బాలిక ఎవరిలా అయిపోయి ఎగరాలనుకుంది? సీతాకోకచిలుక, గోరింక, చిలుక, తేనెటీగ ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. తేనెటీగలాగా బాలిక ఎగరాలనుకుంది. నెక్స్ట్ మనకి 4వది చూసుకుంటూ చూడండి. నేనైతే పాఠంలోని బాలికకు అప్పుడప్పుడు ఇలా పరిగెత్తాలనిపించేది. ఎలా? చిరుతల, సింహంల, జింకల, నదిల. ఎలా? నేనైతే పాఠంలోని బాలిక అప్పుడప్పుడు ఇలా పరిగెత్తాలనిపించింది ఏంటని అడుగుతున్నానండి. మనకు ఆప్షన్ 4 నదిల. నేనైతే పాఠంలోని బాలిక అప్పుడప్పుడు నదిలా పరిగెత్తాలనిపించేది. నెక్స్ట్ నేనైతే పాఠంలోని బాలికకు ఉన్న బలమైన కోరిక ఏంటి? నేనైతే పాఠంలోని బాలికకు ఉన్న బలమైన కోరిక ఏంటి? కళాకారిని కావాలని, నృత్యకారిని కావాలని, శిల్పిని కావాలని, ఉపాధ్యాయుని కావాలని ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. శిల్పిని కావాలని. నేనైతే పాఠంలోని బాలికకు శిల్పిని కావాలని బలమైన కోరిక ఉంది. నెక్స్ట్ 6వది నేనైతే పాఠంలోని బాలిక శిల్పి కావాలని కోరిక కారణం ఏంటి? రాళ్ళంటే మక్కువ, శిల్పాలంటే ఇష్టం, శిల్పాల చరిత్రకు సాక్షిగా నిలుస్తాయి, శిల్పాల నుంచి సంగీతం వస్తుంది. ఈ 4 ఆప్షన్లో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, శిల్పాలు చరిత్రకు సాక్షిగా నిలుస్తాయని. నేనైతే పాఠంలోని బాలిక శిల్పిగా అవ్వాలని కోరిక గల కారణం ఏంటంటే శిల్పాలు చరిత్రకు సాక్షిగా నిలుస్తాయని. నెక్స్ట్ మనకి 7వదండి, దీన్ని చూసినప్పుడల్లా తనకు ఒక ప్రేరణ కలుగుతుందని బాలిక అన్నది. దేన్ని చూసినప్పుడు? తేనెటీగ, శిల్పం, చీమ, సూర్యుడు. దేన్ని చూసినప్పుడు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, శిల్పం చూసినప్పుడల్లా తనకు ఒక ప్రేరణ కలుగుతుందని బాలిక అన్నది. నెక్స్ట్ మనకి 8వదండి, నేనైతే పాఠంలోని బాలికకు ఈ పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇందులోని వ్యాసరచన, క్విజ్, పద్య పఠనం, చిత్రలేఖనం దేంట్లో వచ్చిందండి. మనకి ఆప్షన్ 4 అండి, చిత్రలేఖనంలో మనకి నేనైతే పాఠంలో బాలికకు ప్రథమ బహుమతి రావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇదేనండి ఈ వీడియోకి సంబంధించి లాస్ట్ బిట్స్ చెప్పేసాను. రేపు 6th క్లాస్ సంబంధించి వీడియో అనేది చెప్పుకుందాం. అంటే ఇంకా ఉన్నాయి, ఒక 2-3 వీడియోలు అవుతాయి 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి. ఓకే అండి, అందరూ కూడా బాగా చదువుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ అండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.